రేయ్, నిన్నే. నువ్వేంటి నాలా ఆన్ డిమాండ్లే? అది కాదు, నీతో పని ఉండి వచ్చానులేరా. నాతో ఏం పని? ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఒళ్ళు దగ్గర పెట్టిన ఆన్సర్లు చాలు, ఓకేనా? అచ్చా, ఏం బెదిరిస్తున్నావా? క్వశ్చన్స్ నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి చాలు. ఓకే. 2024 2024 అయిపోయిందిగా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అసలు 2024లో ఏ పీకే ఉండరా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి? యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాగా. ఎంతమంది సబ్స్క్రైబర్స్ రా? పోనీ మానిటైజ్ అయిందా? ఒరే, నీ ఫీల్ అయిన ఒక విషయం చెప్తాను రా. నీ ఛానల్లో అప్లోడ్ చేసిన షార్ట్స్ అన్నిట్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన షార్ట్లో నువ్వు లేవురా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సరే, 2024 విశేషాలు చెప్పు. ఏముంది, ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ ఓడిపోయింది, అంబానీ ఇంట్లో వెడ్డింగ్ జరిగింది, రీఛార్జ్ రేట్లు పెరిగాయి, ఫన్ మంత్ అరెస్ట్ అయ్యాడు, నాగ చైతన్యకి మళ్ళీ పెళ్ళయింది, గంగవ్వ ఫ్లాప్ అయింది, పుష్ప 2 హిట్ అయింది, పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నాడు, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. యూట్యూబ్లో చూసినవి కాదురా, నీకు జరిగినాయి చెప్పు. నాకేం జరుగుతుంది? నా పని నేను చూసుకుంటూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూసి ఇవన్నీ తెలుసుకున్నాను. తెలుసుకోవడంలో తప్పులేదు. 2024 రివ్యూ అడిగితే అవన్నీ నీ సొంత విషయాలు అన్నట్టు అంత గొప్పగా చెప్తావేంట్రా? అయితే ఏం చెప్పమంటావు? అర్థమైందిలే, 2024లో నువ్వు పీకింది ఏమీ లేదని. "2024 గురించి వదిలే, 2025 కోసం ఎలా రెడీ అవుతున్నావు చెప్పు. అదేంటి 2024కి ఎలా సెండ్ ఆఫ్ ఇస్తాను అడగలేదు? నువ్వు అడగకపోయినా చెప్తా. సరే ఏడు. డిసెంబర్ 31 ఆఫీస్ అవగానే రూమ్కి వస్తూ ఎవరెవరు OnePlus1 ఆఫర్ బిర్యానీ పెట్టారో తెలుసుకుంటా. రూమ్కి రాగానే రూమ్మేట్స్ అందరితో డిస్కషన్ చేసి నైట్ ఎక్కడ స్టే చేయాలి, ఏమేం తాగాలి, ఏమేం తినాలి, ఇవన్నీ డిసైడ్ చేసుకుంటాం. వేరే వేరే చోట నుంచి ఫ్రెండ్స్ అందరు వస్తారు. నైట్ తాగేవాళ్ళు తాగుతారు, నాలాంటి వాళ్ళు తింటారు. నైట్ 12 అవగానే కేక్ కట్ చేస్తాం. వాట్సాప్లో ఫ్రెండ్స్ అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్తాం. ఇంటికి వచ్చి పడుకుంటాం. కేక్ కటింగ్లు పార్టీలునా? ఏం పీకరండ్రా పార్టీలు పండగలు చేసుకోవడానికి. 2024 లేదు పీకేసామని కాదు మామ, 2025కి గ్రాండ్ వెల్కమ్ చెప్తాం కేక్తో. తెల్లారిన తర్వాత ఎవరెవరు ఏ ముగ్గు వేశారు, ఎవరేసిన ముగ్గు బాగుందని డిస్కస్ చేసుకుంటాం. ఒకప్పుడైతే ఫ్రెండ్స్ పేర్లు రాసుకుని గ్రీటింగ్స్ కార్డు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయాం కదా, అవన్నీ చేయలేం. అందుకనే కేక్ కట్ చేసి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తాం. 2024లో నీకు తిండి బొక్కని ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నావురా. హలో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పొద్దున్నే తలస్నానం చేసి న్యూ ఇయర్ కోసం కొన్న బట్టలు వేసుకుని ఆఫీస్కి వెళ్ళి అందరికీ విషెస్ చెప్పేసి ఎవరైనా చాక్లెట్స్, ఫ్రూట్స్ ఇస్తే తీసుకుని కుదిరితే వాళ్ళకి కూడా ఇచ్చేసి ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాం. అరే 2025 జాన్ 1కి ఎలా రెడీ అవుతావు అని కాదురా, అయినా ఎలా ప్రిపేర్ అవుతున్నావంటే ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏం తింటావు, ఇది కాదురా నా ఉద్దేశం. మరి రిజల్యూషన్ అనే కాన్సెప్ట్ ఏమో తెలుసా? 2025లో లైఫ్ చేంజింగ్ అచీవ్మెంట్ కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నావు అని అడుగుతున్నా. ఓ అదా, అదైతే పెద్ద లిస్ట్ ఉంది రోయ్. జిమ్కి వెళ్ళాలి, జంక్ ఫుడ్ మానేయాలి, డైట్ చేయాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, అందరికీ హెల్ప్ చేయాలి, కార్ని చూడకూడదు, గ్యాంబ్లింగ్ చేయకూడదు, డబ్బులు సేవ్ చేయాలి, ఇంకా ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి. ఏంటి అని నీ బోర్డు రాసుకునే? ఎక్స్క్యూజ్ మీ, అయినా
నీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ పంకిన్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ తింటూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి అప్పిచ్చి నువ్వు ఈ డైట్లు జిమ్లు అంటావేంట్రా? ఏజ్ ఎంత? వై ఐఎమ్ క్వశ్చనింగ్, యూ ఆర్ సపోజ్డ్ టు ఆన్సర్. 25, 26, 27. మిషన్ నడుస్తుంది అక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 28. వద్దులే, నువ్వు ఇలా ఒకటి పెంచుకుని పోతే ఈ మిషన్ ఎప్పుడు ఆల్ రైట్ అంటుందో తెలియదులే. ఇన్ని ఏళ్లలో ఎన్ని న్యూ ఇయర్స్ చూసుంటావు? అదేదో ఇదే ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఒకటైనా చెప్పావా? ప్రతి ఏడాది చెప్పి బట్టి కొట్టేసి చెప్పినట్టుంది. అది రెజల్యూషన్ అంటే పేపర్ మీద రాసుకుంది, వాట్సాప్ సెల్ఫ్ చాట్లో స్టోర్ చేసుకుంది కాదురా. నిజంగా ఏమైనా అనుకుంటే అది చెప్పు. అవన్నీ నిజంగా అనుకున్నామా? టైం తీసుకో, బాగా ఆలోచించుకొని చెప్పు. 2024లో ఏం నేర్చుకున్నావు? 2025 నుంచి ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నావా? ఎందుకు లేవు, చాలానే ఉన్నాయి. ఇందాక చెప్పావు అవేనా? నువ్వు మధ్యలో ఆపేసావుగా. అయితే ఇప్పుడు కంటిన్యూ చేయి. నువ్వు బూతులు తిడుతున్నావు. రెజల్యూషన్ అంటే ఎవ్రీ ఇయర్ ఇదే టైంకి రిపీట్ అయ్యేవి కాదురా. మరి గివింగ్ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్, స్టార్టింగ్ టు రిపేర్ యువర్ ట్రబుల్. అలా ఏదైనా న్యూ థింగ్ స్టార్ట్ చేయడానికి January 1st నుంచి స్టార్ట్ చేస్తారు. అదే రెజల్యూషన్ అంటే. నేను కూడా అంతే మావా, ఎవ్రీ మంత్ 1st తారీఖు నుంచి ఒకటి అనుకుంటా. గుడ్. ఎవ్రీ మంత్ అనుకుంటున్నామంటే చేయలేకపోతున్నావునేగా. కానీ ఈసారి నుంచి చూడు, ఈ ఇయర్ నుంచి ప్రతి రెజల్యూషన్ ఫాలో అవుతా. అబ్బచ్చా, చూస్తూ ఉండు. నేను చూడటానికి రాలేదు. తెలుసులే, నన్ను తిట్టడానికి వచ్చావు. తిట్టడం కాదు, అవసరమైతే కొడతా. నువ్వు అలా హ్యాపీగా మాట్లాడుతావు. అసలే వద్దులే, ఏం చేయాలి నువ్వే చెప్పు. నేను చెప్పడం ఏంట్రా? నీ లైఫ్ గురించి నువ్వు కాదు తెలుసుకోవాలి. అసలు నీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడున్నావు, ఎంత దూరం కదిలావు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనిపిస్తుంది, ఇవన్నీ బాగా ఆలోచించుకొని చెప్పు. 10 years బ్యాక్ ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు అక్కడే ఉన్నాను. ఏజ్ పెరిగింది, వెయిట్ పెరిగింది, జుట్టు ఊడిపోయింది, అప్పు బోల్డ్ పెరిగిపోయింది. నోట్ దిస్ పాయింట్. నోట్ దిస్ పాయింట్ ఆల్సో. ఇలా రిమార్కబుల్ చేంజెస్ ఏమైనా ఉంటే అవన్నీ నోట్ చేసుకో. ఇన్నేళ్ళు ఎలా బతికావురా? ఏమోరా, ఆ క్షణం ఎలా గడుస్తుందని చూస్తున్నాను అంతే. అది అలా గడిచిపోతుంది. యూ లివ్డ్ ఫర్ ది మూమెంట్, రైట్? అంతే అనుకుంటా. ఏడిజవలే. నా దగ్గర చాలామంది అంటుంటారు, యూ లివ్ ఫర్ ది మూమెంట్, బ్రతికితే నీలా బ్రతకాలి, జాబ్ చేస్తే నీలా చేయాలని, మైండ్లో ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఉంటాం అంటుంటారు. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నా బాధలు అడగని తెలుసు అనిపిస్తుంది. అయినా నీకేం బాధలు ఉన్నారా? ఎందుకు లేవు, చాలానే ఉన్నాయి, కానీ ఎవరికి చెప్పుకోను అంతే. ఏది నాకు చెప్పు. ఎవరికి చెప్పుకొని అన్నాను కదా, నీకు మాత్రం ఎలా చెప్తాను? వెరీ గుడ్. ఎవరికి చెప్పుకో సరే, కానీ వాటికి సొల్యూషన్స్ ఏమైనా ఆలోచించావా? వాటికి సొల్యూషనే ఉంటుంది మావా. అవన్నీ దాచుకుని హ్యాపీగా గడపడమే. మరి నీకు నిద్ర ఎలా పడుతుందిరా? కొంచెం లేట్ అవుతుంది, లేట్గానే మెలకు వస్తుంది. నోట్ దిస్ పాయింట్ ఆల్సో. ఇలా అయితే చాలా నోట్ చేయాల్సి వస్తుంది. అన్నీ నోట్ చేయి, సగమైనా సరే సొల్యూషన్స్ వచ్చేలాగా బాగా థింక్ చేసి అప్పుడు రెజల్యూషన్ తీసుకో. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ప్రాబ్లమ్స్ చాలా ప్లాన్స్ చేస్తుంటా, అవన్నీ ఫాలో కూడా అవుతుంటా, కానీ మ్యాక్సిమం 1 or 2 weeks. నీ ప్రాబ్లమ్స్ నీకు తెలుసు,
వాటికి సొల్యూషన్స్ నీకు తెలుసు, కానీ వాటిని ఫాలో చేయడం అవ్వట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ. డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటాను, కానీ అనుకున్న ప్రతిసారి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ నాకు ఏదైనా డబ్బు వచ్చినా సరే దానికి తగ్గ ఖర్చు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. నో వన్ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ రిగార్డ్ బట్ ఓన్లీ యూ. మరి నీ బాధల గురించి అసలు ఎప్పుడు ఆలోచిస్తావు నువ్వు? ఎక్కువ ఆలోచిస్తే భయం వేస్తుందని నేనే వేరే వాటికి డైవర్ట్ అయిపోతుంటా. ఎక్కడికి డైవర్ట్ అవుతావు? ఏముంది, యూట్యూబ్, ఇన్స్టా రీల్స్ చూడటం, వాట్సాప్ చాటింగ్ చేయడం. అబ్బో, మరెవరితోనో మాట్లాడవా? ఫోన్ ఎక్కువగా ఎవరితో మాట్లాడే ఇష్టం ఉండదు నాకు, అందుకే కొంతమంది కాల్స్ కూడా అటెండ్ చేయను నేను. అదే మాట ఫోన్ అటెండ్ చేసి కూడా చెప్పొచ్చుగా. చెప్పిన అర్థం చేసుకోర్రా బాబు. పైగా ఫోన్ ఎత్తలేదని చెప్పి హట్ అయిపోయి రివర్స్లో నాకే క్లాస్ పీకుతుంటారు. వాళ్ళదే చెప్తూ ఉంటారు, నేను వాటికి అని ఒకడుతుండాలి. పైగా గంటల గంటల మాట్లాడుతుంటారు నాతో. నో డిస్పాయింట్ ఆల్సో. సరే, నీ మొహమాటమే నీ శత్రువు అని గుర్తుపెట్టుకో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పే, కుదరకపోతే కనీసం వాట్సాప్ చేయి. ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అనుకున్న నీ ఆలోచన బాగుంది, దానికి సొల్యూషన్ మాత్రం నేను ఇవ్వలేను. సరే, ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుల గురించి ఎవరికైనా సలహా ఇస్తుంటే రివర్స్లో మనల్ని డబ్బులు అడుగుతున్నారు. అందరూ మొహాట వదిలేశారు, నువ్వు కూడా వదిలేయాలి. ఓకే మామ, దేవుళ్ళ వచ్చు. అసలు రెజల్యూషన్ ఏంటంటే చెప్పు. 2025లో నేనేమనుకుంటున్నాను వాటన్నిటికీ సొల్యూషన్ నాకు తెలుసు కాబట్టి కరెక్ట్గా ప్లాన్ చేసుకుని 2025ని ది బెస్ట్ ఇయర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకీ నువ్వెవరు? నేనా? 2025లో నువ్వు వేరే, నేను అంటే 2024లో నువ్వు కూల్ నా కొడుకువి, 2025లో నేను రాజుని. రాజుని. అవునా? వీడు మాట్లాడినావు నువ్వు. నేనా 2050 రాజు. టైం ట్రావెల్ నీ కళ్ళు తిరిగిడే వచ్చు. అవునా? నీ బతుకు చెడ.